నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రత్యేక చర్చకు స్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ తాజాగా ఒక బహిరంగ లేఖ రాసినట్టుగా మనకి చూస్తూ ఉన్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఈ లేఖ బయటకు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నెంబర్ 1. అలాగే వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాలన్నీ కూడా చెప్పవచ్చు కదా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఈ లేఖ ఆమె రాశారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆమె లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు మాత్రం ఇప్పటికే తెలంగాణ సమాజంలో చర్చకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ యొక్క ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాన్ని గురించి మనం బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ CEO సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. సో నిజంగా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. ఒకటి, ఈ లేఖ మే 2న రాసినట్టుగా మనకు కనబడుతోంది. 6 పేజీల లేఖ. సో మే 2న రాస్తే ఇప్పుడు బయటకు రావడము, అది కూడా ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు బయటకు రావడం అనేది ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్లా కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె రాశారా లేకపోతే ఆమె పేరు మీద ఇంకెవరో రాసి విడుదల చేశారా? మీ ఇనిషియల్ రిమార్క్. ఫస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కరెక్ట్. యాక్చువల్లీ కవిత పేరిట వచ్చినటువంటి లేఖ ఇది. ఈ లేఖ ఎవరో రాసిన లేఖ, టైప్ చేసింది కాదు. ఫస్ట్ పాయింట్. సో రాశారు అని అంటే కనుక ఎవరు రాశారో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. సీరియస్గా మాట్లాడితే కొంచెం కరెక్ట్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు చేస్తే ఎవరు రాతనో తెలిసిపోతుంది. ఒకటి. సరే, ఇప్పుడు ఇమీడియట్లీ కవిత గారే లేఖ రాశారా లేదా అనే చర్చ నడుస్తున్న టైం కూడా ఉంది. అండ్ ఆమె రాసిన అంశాలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. రాసిన విషయాల మీద ఒక చర్చ నడుస్తూ ఉంటే ఇంకోవైపు ఆవిడే రాశారా లేదా అనే చర్చ నడుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ కవిత గారే ఈ లేఖ రాశారు అనుకుందాం. ఒకవేళ లేఖ ఆవిడే రాశారు అనుకుంటే లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? లేఖ రాయడం తప్పేం కాదు. ఏదైనా ఇప్పుడు ఆవిర్భావ సభ జరిగిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ ఇవ్వడం తప్పేం కాదు. మామూలుగానే ఈ ఫీడ్బ్యాక్ అడుగుతారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది నార్మల్గా జరిగే ప్రాసెసే. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో అది బయటకు వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి ఇది కేసీఆర్ గారికి రాసిన లేఖనా, లేకపోతే కేసీఆర్ గారికి రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలవాలి లేదా మీడియాకు తెలవాలన్న భావన ఉందా? ఇది నెంబర్ 1. ఒకవేళ రాసినట్లయితే, రాయలేదు అనుకుందాం, ఆవిడే రాయని విషయమే అనుకుందాం, నిజంగా కవిత గారు ఈ లేఖ రాయలేదు అనే భావనను తీసుకుంటే కనుక, హైపోథెటికల్ థింగ్స్ అంతే, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి రాయలేదు అనుకుంటే కనుక, మరి ఈ విషయాలు ఇప్పుడు ప్రజల్లో చర్చలో ఉన్న అంశాలా కాదా అనేది రెండో అంశం వస్తుంది. అసలు సంబంధమే లేని విషయం గురించి ఎవరో మాట్లాడారు అనుకోండి, అసలు అట్లాంటి విషయమే కనిపించినప్పుడు ఇంకెవరో మాట్లాడారంటే, ఇంకొకరి పేరు మీద ఇంకొకరు మాట్లాడారంటే నమ్మశక్యం కాదు. బట్ నిజంగా జరుగుతున్న పరిణామాలు దానికి సరిగ్గానే అలాగే ఉన్నాయి పరిణామాలు అనిపించినప్పుడే ఈ చర్చ అంతా మొదలవుతుంది. సో ఇప్పుడు కవిత ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన చర్చ లేఖ వల్ల కాదు, ఇప్పటికే తెలంగాణ సమాజంలో చర్చలో ఉన్నవే. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు అని, కేటీఆరే పూర్తిగా అన్ని తానై పార్టీని నడిపించాలనుకుంటున్నారని, ఈవెన్ కేసీఆర్ తర్వాత సక్సెసర్ గా కేటీఆరే ఉన్నారు అని, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని మొన్న ఆవిర్భావ సభ చూస్తే తెలుస్తుంది మనకు. ఆవిర్భావ సభలో కేసీఆర్ గారు, ఆ తర్వాత కేటీఆర్ గారి ఫోటోనే ఎక్కువగా ఉంది. ఫోటో ఆప్టిక్స్ లో మనం ఎప్పుడు చూసినా కూడా ఈవెన్ రాజకీయ నాయకులకు చాలా స్పష్టంగా తెలుసు, హోర్డింగ్ లో ఎవరి ఫోటో సైజ్ ఎంత అన్నదాన్ని బట్టి ఆ నాయకుడి చరిష్మాను డిసైడ్ చేసే రాజకీయ వాతావరణంలో మనం ఉన్నాం. సో అదేం అమాయకులేం కాదు ప్రజలు కూడా. సో ఎవరిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నదే లెక్క. సో కేటీఆర్ గారి బర్త్డే రోజు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి జరుగుతున్న అంశాలు ఎంత, మిగతా నాయకుల విషయంలో ఎంత మనకు తెలిసిపోతుంది కదా. సో ఆటోమేటిక్ గా కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఆయన సక్సెసర్ అనే ఒక భావనని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం ఓవైపు జరుగుతూనే ఉంది. అండ్ కవిత ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణుల్లో ఒక అభిప్రాయం ఏంటంటే, కవిత లిక్కర్ స్కామ్ లో ఆమెను అరెస్ట్ చేయడము వల్ల బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లింది అనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారం కోల్పోవడము, అక్కడ ఈవెన్ నిజానికి చెప్పాలంటే కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టే భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి ముఖ్యంగా ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నెగటివ్ ఫలితాలు వచ్చాయి. రావాల్సినంత ఫలితాలు రాలేదు. కవితను అరెస్ట్ చేస్తుంటే బాగుండేది అన్న అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. దాని నుంచే కదా కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న భావనని కాంగ్రెస్ తీసుకుపోయింది కాబట్టి ఆ వ్యతిరేకతని ఓట్లుగా మలుచుకోగలిగింది కదా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. సో పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఎందుకంటే ఆ టైంలోనే కవిత అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్ లో. సో అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ప్రభావం చూపించిందని కదా. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి అండ్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా పార్లమెంట్ లో గెలుచుకోకపోవడానికి కారణంగా కవిత అరెస్ట్ వ్యవహారం ఉంది.
ఇది ప్రజల్లో ఉన్న అంశము. అండ్ కవిత అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీకి అద్భుత ఫలితాలు వచ్చాయి. అరెస్ట్ చేయకముందు చేయలేదు అన్న భావనతోటి బీజేపీకి ఎక్కువ ఫలితాలు రాలేదు. సో నిజంగా తర్వాత చూసినా కూడా ఈవెన్ ఎలక్షన్స్ తర్వాత ఈ 1 year లో కూడా కవిత ఎక్కడ యాక్టివ్గా కనబడుతున్న దాఖలాలు లేవు. కొంతమేర ఉన్నారు, కొంతమేర కులగణన గురించి ఒకసారి మాట్లాడారు, అక్కడక్కడ ఈవెన్ వాల్ రైటింగ్స్ కూడా కనబడుతున్నాయి, కవిత నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి వాల్ రైటింగ్స్ చూశాను నేను, ఈవెన్ సికింద్రాబాద్ ఏరియాలో కనబడ్డాయి. సో అంటే కవిత గారి నాయకత్వం వర్ధిల్లాలి, కులాల విషయంలో ఏదో కొంచెం నినాదాలు అవి వాల్ రైటింగ్స్ అక్కడక్కడ కనబడ్డాయనంటే కవిత నాయకత్వం వర్ధిల్లాలి అని అన్నారంటే కేసీఆర్ గారి నాయకత్వమా లేకపోతే కేసీఆర్ నాయకత్వంలోని కవిత నాయకత్వమా, ఈ విషయంలో కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. రెండో విషయము, హరీష్ రావు గారు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు అనే భావన కూడా ప్రజల్లో ఉన్నదే. టిఆర్ఎస్ పార్టీలో కుటుంబ రాజకీయాలతోటి టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ సతమతం అవుతుందన్న విషయం అందరికీ విదితమే. సో ఈ నేపథ్యంలోనే కవిత గారు రాసిన లేఖకి ఇంతగా చర్చ మొదలైంది. కవిత లెటర్ రాశారా లేదా కాదు, రాసిన విషయాలు కరెక్టా కాదా అనే అంశానికి సంబంధించిన చర్చ అందరిలో ఒక ధృవీకరణ అయిపోయిన తర్వాత కవిత రాశారా అన్నది సెకండరీ పాయింట్ అవుతుంది. సో ప్రైమరీ పాయింట్ ఏంటంటే ఆమె అందులో ఆ లేఖలో ప్రస్తావించబడ్డ అంశాలలో వాస్తవికత ఎంత అనేది ఫస్ట్ అంశం. ఆ వాస్తవికత ఉంటే కవిత రాశారా లేదా అనేది సెకండ్ ప్రశ్న. సో వాస్తవికతగా ఉంది కాబట్టి ఇదంతా చర్చ నడుస్తుంది అనేది నా పాయింట్. అయితే అన్నట్టుగా ఆమె రాశారా లేదన్నది పక్కన పెడితే డెఫినెట్గా కుటుంబంలోనే కొంత ఆధిపత్య పోరు, ముఖ్యంగా కేటీఆర్కి కవితకి ఆధిపత్య పోరు ఉందనేది ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉన్నదే ఒక మాట. ఒకవేళ అది నిజమే అయితే గనక కవిత ముందు ఉన్నటువంటి పొలిటికల్ ఆప్షన్స్ ఏంటి? ఆమె ఏమైనా పార్టీ పెడతారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా? ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. బీజేపీ ఈజ్ రూల్డ్ అవుట్ కదా. కవిత అరెస్ట్ కారణమే బీజేపీ అని కదా మాట్లాడేది. లిక్కర్ స్కామ్ లో ఆవిడని అరెస్ట్ చేశారని, బీజేపీ నన్ను హరాస్ చేస్తోందని ఆవిడ ఆరోపించారు కదా. సో అండ్ ఈవెన్ కవిత అని బీజేపీ అసలు తీసుకునే అవకాశం ఏమాత్రం లేదనేది మనం నిర్ధారించుకోవచ్చు ఒకటి. రెండోది తనకున్న ఆప్షన్స్ గురించి కంటే కూడా ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఆమె ప్రస్తావించిన అంశాల్లో చాలా స్పష్టంగా ఆమె కొన్ని విషయాలు చెప్పింది. ఫీడ్బ్యాక్ గురించి చెప్పింది. ఆవిర్భావ సభకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టుగా ఆమె చెప్పింది. అంటే కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాల్ని లేదా కొన్ని శ్రేణుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల్ని బేస్ చేసుకొని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు కేసీఆర్ గారి ప్రసంగాన్ని అనే అంశానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి అందులో ఒకటి రెండు ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందులో మాట్లాడిన వాటిల్లో మీరు కొన్ని అంశాలు ఎస్సీ వర్గీకరణ గురించి తీసుకున్న విషయాలు, కొన్ని ఈవెన్ పహల్గామ్ అమరులకి మౌనం పాటించడము, నివాళులు అర్పిస్తూ మౌనం పాటించడము, ఇట్లాంటి కొన్ని అంశాలు పాజిటివ్స్ చెప్పారు. ఇవి పాజిటివ్స్ అని. నెగటివ్స్ కూడా ప్రస్తావించారు. నెగటివ్స్ ఏంటి అని అంటే, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోవడం మంచిదే, బాగానే ఉంది, కానీ బీజేపీని ఇంకాస్త గట్టిగా అటాక్ చేయాల్సింది ఉండే అనే ఒక ప్రస్తావన. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు మీ వ్యవహార శైలిలో ఇంకొన్ని పంచులు ఉండాల్సింది అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారని చెప్పడం. అండ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు ముఖ్యంగా పొత్తు పెట్టుకోబోతున్నాయన్న ఒక మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేయడం. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళాలనుకుంటున్నాయి అన్న విషయాన్ని ప్రస్తావించిన వాతావరణం చూస్తుంటే నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అదేంటంటే కేసీఆర్ గారు చాలాసార్లు చేసే మైండ్ గేమ్ ఇది. నిజానికి ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి సంబంధించి ముఖ్యంగా 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల్ని పెద్దగా పట్టించుకోకపోయేది. బట్ సెంట్రల్ బీజేపీ నాయకులకు మాత్రం చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకునేది, వాళ్ళని చాలా అద్భుతంగా పొగిడేది. వాళ్ళు ఈయన గురించి ఏదో మంచిగా మాట్లాడి వెళ్ళిపోయేది గవర్నమెంట్ యాక్టివిటీస్లో. సో దాట్ బీజేపీ ఇక్కడ అసలు కొంచెం కూడా ఎదగడానికి అవకాశం లేకుండా సెంట్రల్ లీడర్షిప్తో కేసీఆర్ దగ్గరలో ఉన్నాడు అని అంటే ఇంకా మనకేం యాక్టివిటీ అక్కర్లేదేమో, మనం ఈయనతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలేమో అన్న భావన ఈయన మైండ్ గేమ్ ద్వారా బిల్డ్ చేస్తూ వచ్చారు. సో బీజేపీ ఏ రోజు కూడా రైజ్ అవ్వాలన్న ఆలోచనలో కూడా వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఎవరో లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా ఉండేది, అప్పుడు ఆయన పాపం గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించేది. నెక్స్ట్ డే ఏదో పేపర్లో వచ్చేది, కేంద్ర మంత్రి పొగిడారు, నీతి ఆయోగ్ సభ్యులు పొగిడారు తెలంగాణ ప్రభుత్వాన్ని అని. సో ఈవెన్ బీజేపీలో ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉండేది. సో కేసీఆర్ గారి మైండ్ గేమ్ అది. ఆ తర్వాత కొంతకాలానికి సెంట్రల్ లీడర్షిప్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పింది, బీఆర్ఎస్ మైండ్ గేమ్లో మనం పడకూడదు అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంత ఆ క్లారిటీ వచ్చింది. కానీ అదర్వైజ్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న భావన బీజేపీలో కూడా వాళ్ళకి తెలియకుండా నిజంగా అట్లాంటి భావన లేకపోయినా నమ్మే పరిస్థితుల్లోకి నెట్టబడ్డ సందర్భాలు ఉన్నాయి. బట్ తర్వాత కాలంలో మాత్రం చాలా క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. ఈవెన్
మోదీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒక సభలో అయితే, నన్ను కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి నా దగ్గరికి వచ్చారు, సో నేను దానికి ఒప్పుకోలేదు, ఎప్పటికీ కూడా డోర్స్ క్లోజ్ అయిపోతాయని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు, డోర్స్ క్లోజ్ అయిపోయాయని. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, అది వేరే విషయం కానీ, బట్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మొత్తంగా చతికిలబడింది. బీజేపీ ఆల్టర్నేట్ గా ఎమర్జ్ అవ్వబోతుంది అన్న భావన వ్యక్తమవుతున్న టైంలో, కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ గా బీజేపీ రావచ్చన్న భావన వ్యక్తమవుతున్న టైంలో బీఆర్ఎస్ మైట్ బి ఇప్పుడున్న దీంట్లో మేమందరం ఒకటే అనే ఒక భావనని బిల్డ్ చేయడం వల్ల సో మళ్ళీ ఈ అవకాశాలు తగ్గిపోతాయి, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక మైండ్ గేమ్ లో భాగంగా ఇది వచ్చిందేమో కూడా చూడాలి. అండ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేరన్న భావనను కాంగ్రెస్ పదే పదే ప్రచారం చేస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఇది ఆటోమేటిక్ గా ఒక ఆయుధమే, కాంగ్రెస్ పార్టీకి ఒక ఖచ్చితమైన ఆయుధము, అస్త్రమే డెఫినెట్లీ. సో దీనిపైన కవిత స్పందించాల్సింది ఉంది, ఎలా స్పందిస్తారు కవిత అనేది చూడాలి. తనే రాసినాను అని చెప్తారా లేకపోతే లేదా అనేది చూడాలి. లేదు ఇంకోటి బీఆర్ఎస్ నుంచి వచ్చే రియాక్షన్స్ చూడాలి. ఇప్పటికైతే బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా మాకైతే తెలియదు, ఇది ఆమె రాసి ఉండదనే మేము అనుకుంటున్నాము, మాకు ఇదేదో ఎవరో సృష్టించిన లెటర్ మాత్రమే అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. అండ్ ఇంకొక మెసేజ్ కూడా ఉంది ఇక్కడ, కేసీఆర్ గారే ఇప్పుడు కవిత ఎందుకు ఇందాక అనుకున్నాం కదా, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడొచ్చు కదా తండ్రితోటి, కూతురు తండ్రితోటి డైరెక్ట్ గా వచ్చి చెప్పొచ్చు కదా ఫీడ్బ్యాక్ ఇది నాన్న అని చెప్పి, చెప్పకుండా ఓన్లీ లెటరే ఎందుకు రాశారు అని అంటే ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. అంటే కేసీఆర్ గారి రాజకీయ వ్యూహాలు తెలిసిన వాళ్ళు లేదా చెప్పిన అంశాలను బట్టి లేదా ఆయన రాజకీయ వ్యూహాల్ని దగ్గర నుంచి గమనిస్తున్నటువంటి వ్యక్తులుగా పాత్రికేయులుగా నాకు అనిపిస్తున్న ఇంకో అంశం ఏంటంటే అసలు ఈ వార్ ఇంటర్నల్ గా చేయడం కాదు, ఇది ఎక్స్టర్నల్ గానే చేయాల్సిన వార్ అని ఆయన ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎక్స్టర్నల్ గా అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు మాకు మాట్లాడడం కాదు, అసలు ఒక లెటర్ రాసావు అనుకో అది చర్చలోకి వస్తుంది, దాని మీద కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి వస్తుంది, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాల్సి వస్తుంది. సో డైరెక్ట్ వార్ని ఇంకా వార్ సిగ్నల్ని ఇచ్చారు అని కూడా అనుకోవచ్చు. ఓ 2 రోజులు నానిన తర్వాత నేను రాయలేదని ఈవిడ అనొచ్చు, లేకపోతే మాకు సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పొచ్చు. బట్ ఈ 2 రోజుల చర్చలు జరగడానికి ఒక హాట్ వాతావరణం ఉంటుంది చూసారా, ఆ నెగోషియేషన్ జరగాలి అని అంటే ఒక పెద్ద ఘర్షణ వాతావరణం జరగాలి. ఒక ఘర్షణ జరిగిన తర్వాతే నెగోషియేషన్ ఉంటుంది. సో అట్లాంటి ఒక ఘర్షణను క్రియేట్ చేయాలనే కావాలనే క్రియేట్ చేశారా అన్నా కూడా ఆశ్చర్యం లేదు అంటున్నాను నేను. ఇక మూడోది, ఇదంతా ఏంటంటే సార్ ఎనీ ఫ్యామిలీ పార్టీ, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ లో ఫ్యామిలీ పార్టీస్ కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయనంటే అది ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఓన్ బిజినెస్. ఫ్యామిలీ ఓన్ బిజినెస్ అంటే మీకు తెలుసు కదా, ఒక గ్రూప్ ఒక వ్యక్తి ఎవరో ఫౌండర్ ఉంటాడు, ఆ ఫౌండర్ చాలా కష్టపడి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఆ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆస్తి పంపకాల్లో గొడవలు ఉంటాయి, నీ బ్రాండ్ ఎక్కువ నా బ్రాండ్ ఎక్కువ, నీ ఒక 10 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ నువ్వు తీసుకో ఈ కంపెనీ నువ్వు తీసుకుంటే వాడికేమో ఎక్కువ లాభాలు వస్తున్నాయి నాకేమో తక్కువ లాభాలు వస్తున్నాయి అంటాడు. లేకపోతే అట్లా కాదు అసలు రెండింటిని కలిపి సమంగా పంచాలి అని అన్నప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అంబానీ ఫ్యామిలీలోనే చూసాం మనం. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎక్కడున్నారు, అనిల్ అంబానీ ఎక్కడున్నారు మనకు తెలుసు కదా. సో అంబానీ ఫ్యామిలీలో తప్పలేదు ఇది ఆస్తుల పంపకం విషయంలో. సో అట్లాగే రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పదవుల పంపకం ఉంటుంది, లేదంటే నెక్స్ట్ ఎవరు అనే అంశానికి సంబంధించిన గొడవ ఉంటుంది. అఖిలేష్ యాదవ్ విషయంలో ఇదే, ములాయం సింగ్ యాదవ్ సొంత కొడుకు అఖిలేష్ యాదవ్, కానీ అటు తమ్ముడు శివపాల్ యాదవ్తో పెద్ద గొడవ అయింది. శివపాల్ యాదవ్కి అఖిలేష్ యాదవ్కి పెద్దగా పడని పరిస్థితి వచ్చింది. సో ఆటోమేటిక్గా కొడుక్కే మొగ్గు చూపారు. ఇప్పుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్, సోదరుడి కుమారుడా సొంత కుమార్తెనా అన్నప్పుడు సుప్రియా సూలే వైపే శరద్ పవార్ మొగ్గు చూపాల్సి వస్తుంది. సొంత రక్తమే కదా లెక్క. సో ఈవెన్ అక్కడ అళగిరి అండ్ స్టాలిన్ విషయంలో వచ్చినప్పుడు అళగిరి కూడా సొంత కొడుకే, బట్ అళగిరి కాదు స్టాలిన్ వైపు నిలబడ్డాడు కరుణానిధి. ఏదో ఒకరి వైపు నిలబడాల్సి వస్తుంది, తప్పదు. సో ఏదో ఒకరి వైపు నిలబడక తప్పని పరిస్థితి ఈ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ లో లేదా రాజకీయ పార్టీల్లో సహజం. సో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈవెన్ మనం రాజీవ్ గాంధీ అప్పుడు కూడా చూసాం, సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేనకా గాంధీ అండ్ కుటుంబము బీజేపీ వైపు రావాల్సి వచ్చింది. ఓకే, సో ఇది తప్పని పరిస్థితే. బట్ అందుకే నేను ఫ్యామిలీ ఓన్ బిజినెస్ అని అన్నాను. ఇది వ్యాపారంగా భావించకపోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం కుటుంబ పార్టీల్లో ఇది సహజమైన విషయమే. సో ఎవరు సక్సెసర్ అనే విషయంలో ఎవరు జో జీతా వహీ సికందర్ అంటారు, ఎవరు గెలుస్తారో వాళ్లే విజేత, అంతే కదా, వాళ్లే లెక్క కదా. ఎవరు గట్టిగా పోరాడతారో వాళ్లే గెలుస్తారు. ఓకే, ఎవరు పోరాడతారు అని తేల్చుకోవాలంటే ఇట్లాంటి లేఖలు, ఈ రప్చర్, ఈ ఘర్షణ డెఫినెట్ గా ఉపకరిస్తుంది అని అనుకుని ఉండవచ్చు గులాబీ బాస్. సో హరీష్ రావు గురించి మీరు ఇందాక అన్నారు, కవిత ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కవిత ముందు ఉన్న ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి చాలా లేవు యాక్చువల్లీ, ఐఎమ్ సారీ, కవిత ముందు అసలు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆమె బీజేపీలోకి వెళ్ళాలి అనేది క్లోజ్,
బీజేపీలోకి వెళ్ళలేదు. డోర్స్ ఆర్ క్లోజ్. కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అంటే కాంగ్రెస్లోకి వెళ్ళడము అని అంటే తనకు అది నిజంగా చెప్పాలంటే అది ఆత్మహత్యా సదృశ్యమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తన ఓన్ ఐడెంటిటీని ఇంకొక పార్టీకి ఇవ్వడం అనేది ఒక పెద్ద కష్టమైన విషయం. అఫ్ కోర్స్ రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది అంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ వైసీపీ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాలని ఆమె చెప్పుకోవడానికి ఉంది కానీ బట్ టీఆర్ఎస్ అది కాదు కదా. సో ఒకటి. అండ్ కవిత విషయంలో ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటైన విమర్శలే చేశారు. కవితను అరెస్ట్ చేయాలి అని చెప్పినటువంటి సిస్టమ్ అందులోకి మళ్ళీ ఎలా వెళ్ళగలదు? సరే కవితనే సొంత పార్టీ పెట్టుకోగలదా అని అంటే కనుక పార్టీ పెట్టుకోవడం సమస్య ఏం లేదు, తను పెట్టుకోగలదేమో కానీ బట్ ఎంత మేర ప్రభావం చూపుతారు అనేది ఇంకొక అంశం. సరే ఇంకొక వైపు చూస్తే హరీష్ రావు ఆప్షన్స్ ఏంటి ఇప్పుడున్న సందర్భంలో? ఇప్పుడు మూడు ముక్కలాటలా ఉంది ఇదంతా కూడా. ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, ఇంకోవైపు కవిత. అటు సంతోష్ కుమార్ ఉన్నారనుకోండి, ఆయన లైమ్ లైట్ లో పెద్దగా ఆయన పాత్ర ఉండకపోవచ్చు బట్ ఈ ముగ్గురి మధ్య డెఫినెట్ గా వార్ ఉంటుంది. కేటీఆర్ ఏమో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, తనే సక్సెసర్ అని ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు. డెఫినెట్ గా ఆయననే సక్సెసర్ అన్న నిర్ధారణ కూడా వచ్చేసింది. సో తను ఎంత బలంగా తీసుకెళ్లగలడు? హరీష్ రావు ఫ్యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? హరీష్ రావు ఇప్పటికైతే నాకేం ప్రాబ్లం లేదు, నేను కేటీఆర్కి ఎన్ని పదవులు ఇచ్చినా ఊరుకుంటానని హరీష్ రావు చెప్తున్నట్టుగా మనకు వస్తుంది. సో మరి హరీష్ రావు అదే పాట కట్టుబడి ఉంటారా? అండ్ ఇంకోవైపు కవిత ఇప్పుడు ఈ సంఘర్షణ మధ్య ఆవిడ నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు నన్ను కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదన్న బాధన, లేకపోతే నన్నే ముందు పెట్టాలన్న ఒక సంకల్పమా? కవితనే ముందు పెట్టాలన్న సంకల్పం అయితే నెరవేరుతున్నట్టు కనబడలేదండి. దానివల్ల నష్టం కూడా ఉంది బీఆర్ఎస్కి. సో తననే ముందు పెట్టకపోయినా అట్లీస్ట్ తనకు ఒక ప్రాధాన్యతను ఇవ్వాలి అనే ఒక నెగోషియేషన్ లోకి రావాలి అని ఆవిడ అనుకుంటున్నారు. సో మెనీ థింగ్స్ బట్ సంచలనమే ఇది. బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ జీవితం ముఖ్యంగా దాని ప్రస్థానం అంతా చూస్తే ఒక రాజకీయ ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఈరోజు భారత రాష్ట్ర సమితి అయిపోయి బంధువులు లేదా బంధువర్గము లేకపోతే అందులోనూ కుటుంబ సభ్యులు వీళ్ల మధ్య చీలికగా మారిన సందర్భంలో కేసీఆర్ తన లెగసీని ఎవరికి ఇస్తారు, ఎవరు కంటిన్యూ చేస్తారు, ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి నిజానికి ఉన్న ఆస్కారం ఎంత, మూడు ముక్కలైతే పార్టీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చర్చలు ఉన్నాయి. కవిత లేఖ రాసినట్టు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అన్నట్టుగా ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో చర్చుకున్నటువంటివి. మీరు ఇందాక అన్నట్టు హరీష్ రావు ఎప్పటి నుంచో ఒక చర్చ ఏంటంటే హరీష్ రావు ఎప్పటికైనా కూడా పార్టీకి థ్రెట్టే, లేదా అతను ఏదైనా కొత్త పార్టీ పెట్టొచ్చు, అతని వెనకాల ఎలాగైనా ఒక 30 మంది ఎంతోమంది ఉంటారు అనేటువంటి. అంటే ఈ లేఖ వెనక నా క్వశ్చన్ ఏంటంటే ఈ లేఖ వెనక హరీష్ రావు హస్తం కూడా ఏమైనా ఉండొచ్చా, ఉండే అవకాశం ఉందా? అంటే హరీష్ రావు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్నది నిజానికి ఎవ్వరు ఇప్పటి వరకు డీకోడ్ చేసిన వాళ్ళు లేరు అంటే నా దృష్టికోణంలో. ఎందుకంటే ఈ గత 15-20 ఏళ్లలో అనేక సందర్భాల్లో హరీష్ రావు మామను వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్తారు అనే భావనలు చాలా మంది వ్యక్తం చేశారు. కానీ హరీష్ రావు ఏ రోజు దానికి పోలే, కొట్టిపారేశారు. ఇక్కడ నేను ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు వెళ్ళిపోతాడన్న చర్చ మొదలైంది బట్ పోలే. ఓకే, కేటీఆర్ పాత్ర పెరుగుతుంది అన్నప్పుడు కూడా హరీష్ రావు వెళ్ళిపోతాడన్న వార్త వచ్చింది, పోలే. ఈవెన్ ఈటల రాజేందర్ పార్టీ వీడి బీజేపీలోకి వస్తున్న సందర్భంలో కూడా హరీష్ రావు కూడా వస్తున్నారు అనే చర్చ మొదలైంది కానీ రాలే. ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకంగా హుజూరాబాద్ ఎలక్షన్స్ లో అన్నీ తానై పనిచేసింది కూడా హరీష్ రావే. 2019 ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత అత్యధిక మెజారిటీ సాధించుకొని గెలిచిన తర్వాత నిజానికి ఆ కాళేశ్వరము చాలా రోజులు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణని చాలా రోజుల పాటు చేయలేదు కేసీఆర్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయకుండా చాలా రోజులు ఆపారు. అందులో హరీష్ రావు, ఈటల రాజేందర్ ఉండరు అనే మాటనే వచ్చింది. అది ఇద్దరిని పెట్టకూడదు అని అనుకున్నాడు అనేది కూడా వచ్చింది. తర్వాత కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని ప్రకటించారు. సో అలా అయినప్పటికీ పోలేదు. అండ్ ఈ రోజుకి కూడా హరీష్ రావు విషయంలో ఆ చర్చ గత 20 ఏళ్లుగా నడుస్తున్నది. కేసీఆర్ని వదిలిపెట్టి హరీష్ రావు వెళ్ళిపోతాడు, టీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలు అవుతుంది, 3 ముక్కలు అవుతుంది అన్న మాట చాలా సార్లు వచ్చింది కానీ చేయలేదు. కొంత ఆంతరింగికుల దగ్గర చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఎటువంటి వేరే నిర్ణయాలు తీసుకోను అని ఆయన చెప్పినట్టుగా కొంతమంది ఆంతరింగికులు చెప్తారు. చూడాలి అంటే ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాల్లో ఏది శాశ్వతంగా, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది రేపు వచ్చేది ఇవాళ ఊహించలేము మనం. సో అట్లాంటి నేపథ్యంలో హరీష్ రావు గారు వెనకాల కాంగ్రెస్ ఉందా, ఇంకోటి ఉందా అనేది నాకంటే అంత కవిత వెనక హరీష్ రావు ఏమైనా సపోర్ట్ ఉందా ఈ లేఖని బయట అంటే అది కూడా చెప్పలేము. అంటే 3 ముక్కలాటగానే ఉన్నాయి ఇవి. ఇందులో ఎవరిని నడిపిస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు అని అంటే కనుక సో మెనీ స్పెక్యులేషన్స్, అన్ని స్పెక్యులేషన్స్ ని మనం
మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ మేబీ ఆయన హరీష్ రావు కవిత ద్వారా లేఖ రాయిపించారు అనుకుంటే కనుక మేబీ దాంట్లో దానివల్ల కవితకు వచ్చేదేంటి, హరీష్ రావుకి వచ్చేదేంటి, ఒకవేళ చర్చ కనుక బయటకు వచ్చి చర్చ బయటకు వచ్చింది అని అంటే కనుక మేబీ చర్చ బయటకు రావాలని అనుకునే వాళ్ళు దీన్ని ఆమోదించవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే అంటే పాత కొత్త అనేది అన్ని ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు బీజేపీలో కూడా పాత కొత్త అనే కాన్సెప్ట్ ఉంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా పాత వాళ్ళ కొత్త వాళ్ళ అనేది ఉంది. పాత వాళ్ళ అంటే ఎవరు 2001లో ఉద్యమం నడిచిన టైంలో ఉన్న వాళ్ళ, లేకపోతే తర్వాత కాలంలో జాయిన్ అయిన వాళ్ళ అని. సో ఈ సంఘర్షణ, అంతర్గతమైన సంఘర్షణ అన్ని పార్టీల్లోనే ఉండేదే. బట్ బీఆర్ఎస్ ఏమైపోయిందనంటే ఈరోజు వల్నరబిలిటీస్ ఉన్నప్పుడు కష్టాలు పెరుగుతాయి, 3 రెట్లు 4 రెట్లు పెరుగుతాయి. తను వల్నరబిలిటీస్లో ఉన్నారు బీఆర్ఎస్. ముఖ్యంగా ఫలితాలు సరిగ్గా రాలేదు, అధికారం కోల్పోయారు, పార్లమెంట్లో అధికారం పోయింది, అసలు ఒక్క సీటు కూడా రాలేదు పార్లమెంట్లో, అసెంబ్లీలో అయితే అధికారం పోయింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం అవుతోంది, ఇంకా బీఆర్ఎస్ పట్ల ఇంకా ప్రజల్లో ఆ వ్యతిరేకత భావాలు తగ్గలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే పెరగాల్సిన అవసరం ఉంది అని అంటే దానికి తగ్గట్టుగా ఐక్యత ప్రదర్శించాలి. అవినీతి మరకలు ఉన్నాయి, ఇంకా కాళేశ్వరం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇట్లాంటి టైంలో ఒక అలజడి వాతావరణంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న మాట అన్నా కానీ అది చాలా పెద్ద ఇష్యూగా పరిణమిస్తుంది. అట్లాంటి ఒక ఫ్రజైల్ వల్నరబుల్ స్టేట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనికి పరిష్కారం రావాలంటే అది ఒకరు చేయగలరు, అది కేసీఆర్ మాత్రమే, ఇంకెవరూ చేయలేనిది. కేసీఆర్ మాత్రమే ఏ నిర్ణయం తీసుకుంటాడన్న దాన్ని బట్టే ఇదంతా ఆధారపడి ఉంటుంది. సో కరుణానిధి కుడ్ డూ దట్. ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వైపు ఇంకా నిలబడిపోవడమే. అలగిరి ఎంత అలిగినా, ఎంత గొడవ చేసినా బట్ స్టాలిన్ వైపు నిలబడ్డాడు. సో అట్లాంటి ఒక అంటే ఒక కంపల్షన్ అనేది కేసీఆర్ కూడా బిల్డ్ అయింది అని నా అభిప్రాయం. ఆ కంపల్షన్ నుంచి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. హరీష్ రావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి, ఎందుకంటే ఇతను వయసు కూడా మీద పడుతుంది కాబట్టి, కేసీఆర్ గారి వయసు కూడా మీద పడుతుంది కాబట్టి, ఈ పాసిబిలిటీ ఏమైనా ఉందా అతను బయటకు వచ్చి ఒక న్యూ పార్టీ పెట్టడం కానీ, లేదా తన మద్దతుదారులతో కలిసి బీజేపీ వైపు వచ్చి, బీజేపీ ఎలాగో ఎమర్జ్ అవుతుంది, అతనికి ఏదైనా ఒక మంచి ఆఫర్ ఇస్తే బీజేపీ వైపు వచ్చి రావడానికి, ఈ 2 పాసిబిలిటీస్. ఇట్లాంటి ఒక ప్రయత్నం ఇదివరకు జరిగింది 2023 ఎలక్షన్స్కి ముందు. అప్పుడు జరిగింది ఏంటంటే బీఆర్ఎస్లో చాలా సఫకేషన్కి గురవుతున్న వాళ్ళు, చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఆయా పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఈవెన్ ఈటల రాజేందర్ కావచ్చు, కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు లైక్ కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి వచ్చినటువంటి ఒక సమూహం ఉంది. ఆ సమూహం ఈవెన్ కోదండరామ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. అప్పుడే ఒక ప్రయత్నం ఏముండిందనంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసిన వాళ్ళు కేసీఆర్ని గద్దెదించడం కోసం ఒక దగ్గరికి వచ్చి ఒక పార్టీగా ఏర్పడాలి అనే ఒక చర్చ జరిగింది. అప్పుడు బీజేపీలో కొంతమంది వెళ్ళారు, అటు కాంగ్రెస్లోకి కొంతమంది వెళ్ళారు ఆ టైంలో. సో ఈ క్రమంలో అందరూ కలిసి కేసీఆర్ను గద్దెదించాలన్న లక్ష్యంతో ఒక పార్టీ ఏర్పడితే బాగుంటుంది అనే ఒక చర్చ జరిగింది. దాని మీద కొంత ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పుడు విఫలమైంది. ఎందుకు విఫలమైంది అనంటే ఎవరు దాన్ని నడిపించేవాళ్ళు? ఇప్పుడు అందరూ టాప్ 1 కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. టాప్ 2 ఎవరికి కావాలి? నేను సెకండ్లో ఉంటాను, థర్డ్లో ఉంటాను అంటే ఎవరికి అవసరం? పోనీ అందరూ ఫస్ట్లోనే ఉండాలి అని అంటే, అందరూ ముఖ్యమంత్రులే అంటే చాలా కష్టం. సో అట్లాంటప్పుడు అదొకటి. రెండోది ఏంటంటే మనీ, డబ్బుని అక్యుములేట్ చేయడము. కేసీఆర్ని గద్దెదించడానికి కావాల్సినటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. అది చాలా రోజులు పడుతుంది. దాన్ని సస్టెనెన్స్ కష్టము, అండ్ ఓటింగ్ రూపంలో చూపించాలి. దట్టు ఇటు కాంగ్రెస్ ఉంది, అటు బీజేపీ ఉంది, వీళ్ళు ఎంతో కొంత ఓట్లు చీలుస్తారు. అండ్ ఇంకో కొత్త పార్టీ పుట్టి బీఆర్ఎస్ని గద్దెదించాలి అని అంటే ఈ ప్రతిపక్ష ఓటు చీలడము, ఇట్లాంటి చాలా కాంబినేషన్స్ మధ్య అది వర్కౌట్ కాలేదు అప్పుడు. అండ్ ఆ తర్వాత కాలంలో అందరూ అప్పుడు ఏమనుకున్నారంటే ఈటల రాజేందర్ బీజేపీ ఈజ్ మై చాయిస్ అనుకుని ఈటల రాజేందర్ బీజేపీలో ఉండిపోయారు. అండ్ వివేక్ వెంకటస్వామి లేకపోతే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. దట్ ఈజ్ మై చాయిస్ అనుకున్నారు. అట్లా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ప్రయత్నాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు కోదండరామ్ కాంగ్రెస్ వైపు నిలిచారు. సో ఇట్లా కొంతమంది కాంగ్రెస్ శిబిరంలోకి, కొంతమంది బీజేపీ శిబిరంలోకి వచ్చి ఉన్నారు. సో కేసీఆర్కి అగేన్స్ట్. బట్ కేసీఆర్ అధికారం కోల్పోయారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ రోజు మళ్ళీ అట్లాంటి ఒక యాక్టివిటీ చేయడం అవసరమా, చేస్తారా అనే ఒక ప్రశ్న మీరు అడిగారు. హరీష్ రావు కనుక లీడ్ తీసుకుంటే ఆ పార్టీని ఏర్పరిచే ప్రయత్నం చేస్తే దాంట్లోకి ఎంతమంది వచ్చి ఎమర్జ్ అవుతారు దీంట్లో, అదొక క్వశ్చన్. అండ్ హరీష్ రావు కేసీఆర్ లేదా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్, ఒరిజినల్ బీఆర్ఎస్ ని ఆయన హ్యాండిల్ చేయగలుగుతారా
అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అంత దూరం ఆయన పని చేయగలుగుతారా అనేది రెండోది. ఇవన్నీ పక్కన పెడితే, లిటరల్గా మాట్లాడుతున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనకు అక్కడ ఏక్నాథ్ షిండేలు ఈ ఫ్యాక్షన్స్ ఉండనే ఉన్నాయి. బీజేపీ ఈ వాతావరణంలో ఎలా ఎమర్జ్ అయ్యి ఇక్కడున్న ఈ అస్థిరతని ఎలా తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతుంది అనేది ఇంకొక అంశం. కొత్త పార్టీ బిల్డ్ చేయడం ఎందుకు, ఈ హెడేక్ అంతా ఎందుకు, చాలా డిఫికల్ట్ ప్రాసెస్, అంత ఈజీ కాదు. బీజేపీ ఆల్రెడీ ఇక్కడ ఒక మెకానిజం ఉంది, ఎమర్జ్ అవుతుంది కాబట్టి ఇటువైపు రావడానికి ఏమైనా కన్సిడర్ చేస్తారా? అంటే అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేము బయటకు వచ్చి ఇందులోకి వస్తాం కానీ ఇందులో మళ్ళీ మమ్మల్ని అవుట్ సైడర్గా చూస్తారనే భయం కూడా ఉంది చాలా మంది, వెనకాల వచ్చే వాళ్ళకి చాలా మందికి ఉంది. సో ఆ నేపథ్యంలో బీజేపీలోకి వెళ్ళి పని చేయాలా, లేకపోతే బయటనే ఉండి పనిచేసి బీజేపీ సపోర్ట్ తీసుకోవాలా అని అనుకోవచ్చు. లేదా ఇంకో పార్టీ అయినా సరే ఆప్షన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక 30 సీట్లు గెలిచాము అంటే ఆప్షన్స్ పెరుగుతాయి, ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ లేకుండా అధికారంలోకి రాలేని పరిస్థితి ఉంటుంది ఇంకో పార్టీకి. సో అట్ కంపల్షన్స్ వస్తాయి. బట్ 30-40 సీట్లు గెలవడం కూడా చాలా సింపుల్ టాస్క్ ఏం కాదు, ఏమైనా జరగవచ్చు, ఒకవైపే ఎలక్షన్స్ లో నిలబడవచ్చు. సో హరీష్ రావు నాకు తెలిసి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నడిపించే స్థాయికి ఆయన వెళుతారు అని నేను అనుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, చాలా సింపుల్ లాజిక్ చెప్తున్నాను, ఆల్రెడీ ఎమర్జ్ అయినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే సరిపోతుంది కదా. ఇంకో కొత్త ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇందులో ఇంకో లాజిక్ కూడా ఉంది, కేసీఆరే తన అపోనెంట్ని తానే తయారు చేస్తాడు అనే ఒక వాదన కూడా చేస్తున్నారు. తన అపోనెంట్ ఎవరో కాదు, మన నుంచే వెళ్ళిన వాళ్ళే తనే ఎమర్జ్ అవుతే మనము ఎవరైనా సరే అధికారం మనదే కదా అన్న ఒక భావనలో కూడా కేసీఆర్ ఉన్నారు అనే భావన చెప్తున్నారు. కానీ బట్ అది కొంచెం హైపోథెటికల్లీ గా అనిపిస్తుంది. చాలా ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు వల్ల జరిగే పరిణామం, కానీ అదంత ఈజీ కూడా కాదు. సో వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి, డైనమిక్స్ చాలా వింతగా మారుతూ ఉన్నాయి. బట్ ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అత్యధికంగా నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రోజున్న పరిస్థితిలో ఉన్నారు అని అంటే అది కవితనే. నేను పాజిటివ్ టోన్లో చెప్పట్లేదు, తను చేసుకున్న స్వయంకృతాపరాధం ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రజల నుంచి కూడా తిరస్కరణ వచ్చింది. అండ్ పార్టీలో కూడా ఆవిడకి పూర్తిగా అసలు పట్టున్న పరిస్థితి లేదు, ఎవరు ఆమెకు ఆలంబనగా ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్ ఈ మొత్తం పిక్చర్లో కవిత చాలా వీక్గా కనబడుతున్నారు. సో దీన్ని ఆవిడ ఎలా ఓవర్కమ్ అవుతారో లెట్స్ సీ. ఫైనల్లీ ఒక మాట, ఇంత క్రైసిస్లో నుంచి ఇంత సుదీర్ఘమైనటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కేసీఆర్, స్టిల్ డూ యూ థింక్ హీ కెన్ బౌన్స్ బ్యాక్? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, దాంట్లో అసలు డౌటే లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒక చిన్న 2-3 ఇన్సిడెంట్స్ మొత్తానికి మార్చేస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ గారి బేల్చి మూమెంట్ అంటారు, మీకు గుర్తుంటే ఎమర్జెన్సీ తర్వాత ఆవిడ ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోయిన తర్వాత అసలు అప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ తర్వాత కొన్ని రోజులకి ఆవిడని అరెస్ట్ చేశారు, బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఒకసారి బేల్చి అనే ఒక గ్రామంలో, బీహార్లో అనుకుంటాను, బీహార్లో ఒక బేల్చి అనే ఒక గ్రామంలో దళితుల ఊచకోత జరిగింది, చాలామందిని చంపేశారు. అప్పుడు ఏదో ఇష్యూ జరిగితే వాళ్ళని ఊరు బహిష్కరణ చేసింది, గ్రామ బహిష్కరణ చేసి ఏదో జరిగితే ఆ దళితుల కోసం అని చెప్పి బేల్చీకి వెళ్తారని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ జీపు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కొంతమంది ఆపేస్తారు. ఆపేసినప్పుడు అక్కడ బురద, అసలు వెళ్ళడానికి వీలు లేని ఒక వాతావరణం ఉంటుంది. జీప్ వెళ్ళలేదన్నమాట, ఆమె వెళ్ళే కార్ వెళ్ళలేదన్నమాట. అట్లాంటి టైంలో ఒక ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు మీద కూర్చొని ఇందిరాగాంధీ గారు వెళ్ళారు. ఏనుగు మీద కూర్చొని ఆ బేల్చి అనే గ్రామానికి వెళ్ళి ఆ దళితుల్ని పలకరించి వచ్చారు. దట్ ఈస్ బేల్చి మూమెంట్ అంటారు దాన్ని. ఆ ఒక్క ఫోటోగ్రాఫ్ దేశం మొత్తంలో ఒక పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమె అందరి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది, ప్రజలకు రీచ్ అవుట్ అవ్వడం మొదలుపెట్టింది. మళ్ళీ అత్యధిక సూపర్ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ గారు. సో బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది చాలా మంది జరుగుతుంది, ఫెయిల్యూర్స్ ఏం పెద్దది కాదు. ఈ రోజు కూడా కేసీఆర్ గారికి ఉన్న ఆ చరిష్మా, ఆ రోజు ఉన్నటువంటి వాడి వేడి పదజాలము, లేకపోతే ఆయన నేరేటివ్ స్కిల్స్, దాంట్లో ఏ సందేహం అక్కర్లేదు, ఆయన వ్యూహాలకు ఏం సందేహం అక్కర్లేదు. అది కాకపోతే దానికి చాలా కన్విక్షన్ ఉండాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 2004లో అధికారాన్ని కోల్పోయారు, మళ్ళీ 2014 వరకు 2 టర్మ్స్ అధికారం కోల్పోయిన పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 2 టర్మ్స్ అధికారాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి నిలబడడం అంటే క్యాడర్ బేస్డ్ పార్టీకే సాధ్యం. చాలా పార్టీలు 2 ఎలక్షన్స్ పోయినాయంటే పార్టీలు కనుమరుగైపోతాయి, జస్ట్ ఒక రీజన్కి పరిమితం అవుతాయి. బట్ చంద్రబాబు గారు చేయగలిగారు, ఆయన మళ్ళీ వచ్చి పాదయాత్ర చేశారు. మీకు గుర్తుంటే 2014కి ముందు ఆయన పాదయాత్ర చేశారు. మళ్ళీ 2014లో అంటే అంత తెలంగాణ మూమెంట్, లేకపోతే ఇటు రాష్ట్రం విడిపోయిన సందర్భంలో బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా మళ్ళీ మెజారిటీ తీసుకున్నారు. సో బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు, ప్రతి ఒక్కళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు.
బట్ కేసీఆర్ గారు ఎలాంటి వ్యూహంతో వెళితే ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారనేది ఆయనకే సరిగ్గా తెలుసు ఇంకా మనకంటే కూడా. అంతే కరెక్ట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయికృష్ణ గారు. మీరు అన్నట్టుగా ఈ ప్రస్తుతానికి అన్ని ప్రశ్నలే ఉన్నాయి. దీనికి కేటీఆర్ గారి స్పందన ఎలా ఉందో చూడాలి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ టాప్ లీడర్స్ ఎలా మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంకా చూడాలి. తర్వాత ఈ లేఖ ప్రకంపనలు ఆ పార్టీపై ఎలా ఉంటాయి కూడా చూద్దాం. ప్రశ్నకు సమాధానానికి మధ్య ఒక విశ్లేషణ ఉంటుంది. ఎస్, సమాధానం వాళ్ళు చెప్తారు, ప్రశ్న ఇక్కడి నుంచి వస్తుంది, సమాధానము ప్రశ్న వాళ్ళది, కానీ విశ్లేషణ పాత్రికేయులుగా మనది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఎమ్మెల్సీ కవిత లేఖకు సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.